మరి ప్రభుత్వం అసెంబ్లీలో బయట ప్రచారంలో ఒకే ఒక మాట పదే పదే చెప్తారు అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం. ఎట్లా చేస్తారు అధ్యక్ష? మీరు ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్స్లో తగ్గిస్తారు, వారికి ఇస్తామనేటువంటి వడ్డీ లేని రుణాలు ఇవ్వరు, వారికి ఏ రకంగా ఆదుకోరు, వారిని ఎక్కడ కూడా వారిని పట్టించుకోరు. మరి ఈ రకంగా కోటీశ్వరులు ఎట్లా చేస్తారో మరి మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 మహాలక్ష్మి వృత్తిని ఎగ్గొట్టి వారిని ఏ రకంగా కోటీశ్వరులు చేస్తారు? డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి ఏ రకంగా వాళ్ళని కోటీశ్వరులు చేస్తారు? పెద్దింటి ఆడబిడ్డ పేదింటి పెళ్లికి తులం బంగారం ఇస్తాం ఆశ. అధ్యక్ష, చాలా వచనాలు బాగానే పలుకుతా ఉన్నారు మా మహేశ్వర్ రెడ్డి అన్న, కానీ 2014 తర్వాత మీ గవర్నమెంట్ ఇప్పటివరకు సెంటర్లో ఉంది. కనీసం ఇవాళ మరి దివ్యాంగులకు ఇచ్చే 300 పెన్షన్ గంతే ఉంచిరు మీరు. కాలాదాన్ లాతాహు అకౌంట్ మే ఏమంటారు వేస్తామని అన్నారు సార్. ఏది సార్? 12 సంవత్సరాలు అవుతుంది, మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష, మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అధ్యక్ష? మేము వచ్చినాక దాదాపుగా 70,000 ఉద్యోగాలు.